తిరుమల కొండ మీద ఈ మధ్య అపచారాలు ఎక్కువైపోతున్నాయి. ఎవరు పడితే వాళ్ళు ఈ మాడ వీధుల్లో డాన్సులు చేయటం, ఫోటో షూట్లు చేయటం, లేకపోతే రీల్స్ షూట్ చేయటం, నోటికొచ్చిన పిచ్చి వాగుడు వాగడం ఇలాంటివి ఎక్కువైపోయినాయి ఈ మధ్య. అయితే ఇలా చేసే వాళ్ళని ఇప్పటివరకు ఏదో మందలించి వదిలేసేవారు. కానీ ఇవి ఆగట్లేదు. అందుకే తిరుమల కొండ పవిత్రతను కాపాడటానికి, ఇలాంటి వేషాలు వేసే వాళ్ళని శిక్షించడానికి టీటీడీ చేతికి ఒక రూల్స్ కర్రివ్వబోతోందట ఏపీ సర్కార్. అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో అమలయ్యే రిలీజియస్ కోడ్ ని తిరుమల కొండ మీద అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందట. అమృత్సర్ దేవాలయం సిక్కుల ప్రసిద్ధ ప్రార్థనాలయం. ఇక్కడ సిక్కు మతస్థులు ఎవరైనా సరే ఏవైనా పాపాలు చేసినా, ఏవైనా తప్పులు చేసినా, అపచారాలకు పాల్పడినా శిక్ష తప్పదు. ఈ ఆలయంలో తనఖా అనే ఒక శిక్షాస్మృతి అమల్లో ఉంటుంది. ఇది కోర్టులకి, చట్టాలకి అతీతంగా ఉంటుంటుంది. ఇలా సిక్కు మతస్థులు ఎవరైనా తప్పు చేస్తే ఈ ఆలయంలో ఉండే అకల్ తక్ విధించిన శిక్షని వాళ్ళు స్వీకరించి వాళ్ళ పాప ప్రక్షాళన చేసుకోవాలి. వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తారంటే, ఈ వచ్చిన భక్తులు చెప్పులు తుడవటం, గుడి ముందు కూర్చుని అడుక్కోవటం, గిన్నెలు కడగడం, ఇలాంటి శిక్షలు వేస్తారు వాళ్ళకి. అలానే శిక్షలేదో కేవలం సామాన్యులకే వేస్తారనుకుంటున్నారేమో. అస్సలు కాదు. తప్పు చేసిన సిక్కు మతస్థులు ఎవరైనా సరే అకల్ తక్ ముందు మోకాళ్ల మీద మోకరిల్లి తప్పు ఒప్పుకుని శిక్ష అనుభవించాల్సిందే. శిరోమణి అకాలీదళ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ఉన్నారు కదా, గతంలో ఆయన డేరా బాబాకి సపోర్ట్ చేశారు. అప్పుడు ఆయనకి అకల్ తక్ శిక్ష విధించింది. గుడి ముందు మెడలో బోర్డు వేసుకుని, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని ఒక బోర్డు వేసుకుని గుడి ముందు అడుక్కున్నారు సుఖ్బీర్ సింగ్ బాదల్. ఇలా అకల్ తక్ శిక్షలు వేసిన వాళ్ళలో ఒకప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జ్ఞాని జైల్ సింగ్ ఉన్నారు, అండ్ మాజీ సీఎం సుజిత్ సింగ్ బర్నాలా, మాజీ కేంద్ర మంత్రి బూటా సింగ్ కూడా ఉన్నారు. ఇలాంటి శిక్షలు వేయడం వల్ల మత విశ్వాసాల పట్ల ఎవరికైనా సరే ఒక భయం, భక్తి, గౌరవం ఉంటుందన్నది సిక్కు మత పెద్దల నమ్మకం. ఇప్పటికే తిరుమల కొండ మీద చాలా రూల్స్ అమల్లో ఉన్నాయి. మద్యం తాగకూడదు, సిగరెట్ కాల్చకూడదు, మాంసం తినకూడదు, ప్లాస్టిక్ వాడకూడదు కొండ మీద, అన్యమతస్థులు ప్రచారం చేయకూడదు, రాజకీయాలు మాట్లాడకూడదు. ఇలా ఇన్ని రూల్స్ ఉన్నా కొంతమంది వీటిని అతిక్రమిస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళని లైన్లో పెట్టి తిరుమల కొండ పవిత్రతను కాపాడాలంటే ఇలాంటి ఒక రిలీజియస్ కోడ్ రావాల్సిందే అని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే అధికారులను దీని మీద అధ్యయనం చేయమని చెప్పారంట సీఎం.